ಹ್ಯಾಪಿ ಮನಿ ಮಾರ್ನಿಂಗ್ ಅನ್ವರ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನನ್ನ ಹೆಸರು ಲಕ್ಷ್ಮಿ ಅಂತ. ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಮಾತಾಡ್ತಿರೋದು. ನಾನು ಎಷ್ಟೊಂದು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಎಲ್ಲ ನೋಡ್ತಿದ್ದೆ. ಬಟ್ ಅನ್ವರ್ ಸರ್ ಅವ್ರ ವಿಡಿಯೋ ನೋಡಿದ್ಮೇಲೆ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಅಂತ 12 ಬ್ಯಾಚಲ್ಲಿ ಜಾಯಿನ್ ಆದೆ. ಬಟ್ ತುಂಬಾ ಮೋಟಿವೇಶನ್ ಸಿಕ್ತು. ಮತ್ತೆ ಎಷ್ಟು ಲಾ ಆಫ್ ಅಟ್ರಾಕ್ಷನ್ ಬಗ್ಗೆ ನಮಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ, ಇಷ್ಟೆಲ್ಲ ಇದೆಯಾ ಅಂತ. ಏನೇನೋ ಮಾಡ್ತಿದ್ವಿ, ಬಟ್ ಹೇಗೆ ಮಾಡಬೇಕು, ಯಾವ ತರ ಮಾಡಬೇಕು, ಯಾವ ತರ ಇರಬೇಕು ಅನ್ನೋದು ತುಂಬಾ ನೀಟಾಗಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಸೂಪರ್ ಆಗಿ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮ ಲೈಫಲ್ಲಿ ತುಂಬಾ ಮಿರಾಕಲ್ಸ್ ಆಗಿದೆ. ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಮನಿ ಬಂದಿದೆ. ಮತ್ತೆ ರಿಚ್ ಅಂಡ್ ಹೆಂಗಿರ್ಬೇಕು ಅನ್ನೋದು ಹೇಳ್ಕೊಟ್ರು. ಬಿಲಿಯನರ್ಸ್ ಮಿಲಿಯನರ್ಸ್ ಅಂತ ನಮ್ಗೆ ಈ ಲಿಂಕ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಈ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ದು. ನಮ್ಗೆ ಯಾವ ಸಬ್ಜೆಕ್ಟ್ ಯಾವ ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲೂ ಸಹ ನಮ್ಮನ್ನ ಬಿಲಿಯನರ್ಸ್ ಮಿಲಿಯನರ್ಸ್ ಅಂತ ಯಾರು ಹೇಳಿರ್ಲಿಲ್ಲ. ಬಟ್ ಅನ್ವರ್ ಸರ್ ನಮ್ಮನ್ನ ಆಲ್ರೆಡಿ ಎಲ್ಲ ಬಿಲಿಯನರ್ಸ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಐ ಆಮ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಸರ್. ನಾವು ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ಮ ಮೀಟಿಂಗ್ 13 ಬ್ಯಾಚ್ಗೆ ನಾನು ಮತ್ತೆ ಜಾಯಿನ್ ಆಗಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ತುಂಬಾ ಮಿರಾಕಲ್ಸ್ ಆಗಿದೆ. ಬಟ್ ಎಲ್ಲ ಪ್ರತಿ ಒಂದು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನೀಟಾಗಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ನಮಗೆ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಒಳ್ಳೊಳ್ಳೆ ಟೆಕ್ನಿಕ್ಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಸೋ ಹ್ಯಾಪಿ ಸರ್. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅನ್ವರ್ ಸರ್. ನಿಮ್ಮ ಕ್ಲಾಸ್ ಅಂತೂ ಮಿಸ್ಸೇ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಅನಿಸ್ಬೇಕಿದೆ. ಎಷ್ಟು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ನಮ್ಗೆಲ್ಲ ನೀವು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೀರಾ, ಅದನ್ನ ನಾವು ಮರೆಯೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. థ్యాంక్ యూ. హలో అన్వర్ గారు. ప్రీవియస్ వీడియోలో ఒక ఎనర్జెటిక్ నర్చరింగ్కి సంబంధించినటువంటి వీడియో చెప్పారు. అంటే నేచర్లో మనం ఎప్పుడైతే వెళ్ళి నర్చర్ అవుతూ ఉంటామో యూనివర్స్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. అండ్ మనం ఒక్కొక్క 20 minutes కనుక టైం స్పెండ్ చేస్తే మెడిటేషన్ చేసుకొని సో ఆ హోల్ డేని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద మనకు పట్టు వచ్చేస్తుందని చెప్పేసి బాగా అండి. వెరీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. సో నేను మిలియనర్స్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఏమర్థమైందంటే మిలియనర్స్ అందరూ కూడా పుస్తకాలు చదువుతారు. చిన్నప్పుడు మా సారు 10th క్లాస్ నేను చదువుతున్నప్పుడు మా సార్ బాగా ఒక విషయం చెప్పారు. ఒరే అన్వర్, నువ్వు తల దించుకొని నువ్వు చదువు అని. ఎందుకు సార్ అన్నాను. నువ్వు చదువుకునే పుస్తకం నీకు చెప్తుంది, తల దించుకొని నువ్వు చదువు, సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తా అంటే పుస్తకం కూడా మనకు మెసేజ్ ఇస్తుందండి. అలాగే నేను ఆ ఇన్స్పైర్ ఇప్పటిదాకా చాలా పుస్తకాలు చదువుకుని ఒక దగ్గర కొటేషన్ కూడా చదివాను అనమాట. బుక్స్ గివ్స్ వింగ్స్. బుక్స్ అనే వింగ్స్ ఇస్తాయి, అవి ప్రపంచం మనకి అత్యంత ఎత్తుకు ఎగరడానికి. అలాగా నేను చాలా చదివిన పుస్తకాలు నన్ను ఇన్స్పైర్ చేసి, నన్ను మిలినియర్ చేసి, నేను ఈరోజు చాలా మంది మిలినియర్స్ని చేస్తున్న ఒక నెంబర్ 1 పుస్తకం గురించి మాట్లాడతాను. నా జీవితంలో చాలా ఇన్స్పిరేషనల్ బుక్. ఎందుకురా కింద పడిపోతున్నాను అనేటప్పుడు నన్ను పైకి లేపిన పుస్తకం వెరీ పాపులర్ బుక్, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం చదివిన తర్వాత నా మైండ్ సెట్ బాగా మారిపోయింది. చాలా మంది ఇంట్లో గుర్తుపెట్టుకుని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఉంటుంది కానీ చదవరాలు. మొదటి 10 పేజీలు చదువుకుంటారు అంతే, ఆ తర్వాత మర్చిపోతారు. సో ఈ రోజు ఈ వీడియో వినండి. మొత్తం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం మొత్తం ఈజీగా చదివినట్టు అవుతుంది. చాలా మెయిన్ కీ పాయింట్స్ ఇస్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఏంటి రిచ్ డాడ్ పూర్ డాడ్? రాబర్ట్ కియోసకి ఓల్డ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో ఆ పర్సన్ చెప్పిన ఒక మెయిన్ పాయింట్స్ అందరూ జాగ్రత్తగా రాసుకోండి. ఏంటి అని అంటే, సో డోంట్ వర్క్ ఫర్ మనీ. ఫస్ట్ టైం నేను చదివిన డోంట్ వర్క్ ఫర్ మనీయా? రిచ్ పీపుల్ నెవర్ వర్క్ ఫర్ మనీ అంటే ఏంటిది అని షాక్ అయినా. అప్పటి వరకు అందరూ ఏం వర్క్ ఫర్ మనీ అన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇలా రాబర్ట్ కియోసకి డోంట్ వర్క్ ఫర్ మనీ. మీరు డబ్బు కోసం పనిచేయద్దు, డబ్బు మీకోసం పనిచేయలాగా చేయమన్నాడు. దిస్ ఇస్ అ వెరీ బల్బాన్ మూమెంట్ అనిపించింది అనమాట. సో రిచ్ పీపుల్ అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళు అసెట్స్ బిల్డ్ చేస్తారు. ఆ అసెట్స్ నుంచే ఇన్కమ్ సంపాదిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పుడు నాకు ₹1,00,000 ఇన్కమ్ కోసం నేను వర్క్ చేశాను. ఇప్పుడు నా ఎవ్రీ మంత్ నా ప్యాసివ్ ఇన్కమ్ మినిమం ₹1,00,000 ఉందండి. మినిమం ప్యాసివ్ ఇన్కమ్. నేను ఏ పని చేయకపోయినా ₹1,00,000 వస్తుంది నాకు ఎవ్రీ మంత్. నేను ఆ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాను అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, డోంట్ వర్క్ ఫర్ యాక్టివ్ ఇన్కమ్, వర్క్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? అసెట్స్ నుంచి తయారవుతుంది అనమాట. సో మీ అందరి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ బిల్డ్ అసెట్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే అసెట్స్ బిల్డ్ చేస్తే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అసెట్స్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. అందరూ ఏమంటారు సార్, బాగా చదువు అంటారు. నేను ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళి నేను ఏం చెప్పానంటే, ఇప్పటిదాకా మీ అందరికీ కూడా చదువు అని చెప్పారు, నేను ఎలా చదవాలో చెప్తానని చెప్పాను అనమాట. అని ఇంకొకరు ఏంటంటే, నేను ఒకరికి అడిగాను అనమాట, స్కూల్కి వెళ్ళి నీ పేరేం పేరు? చదువు అన్నారు. పేరు చదువా? అదేంటి నీకు ఆ పేరు పెట్టారంటే? అందరు చేస్తాను. చాలా మంది ఈరోజు విద్యార్థుల పేరు చదువు. నేను అడిగాను అనమాట, నీ పేరేంటి? చదువు. నీ పేరు? అరే చదువేంట్రా అని అంటే ఏమన్నారంటే చిన్నపిల్లలు, సార్
మా అమ్మ నాన్న పేరు మర్చిపోయారు, ఎప్పుడు చూసినా చదువు 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 అంటున్నారు. అందుకే నా పేరు చదువు అని. టీచర్లు కూడా చదువు చదువు అంటున్నారు, కానీ ఎలా చదవాలో ఎవరు చెప్పరు. యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చాలా స్కూల్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా చదవాలో చెప్తాను అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని, చాలా మంది డబ్బు సంపాదించని చెప్తారు కానీ ఎలా సంపాదించాలో చెప్పరు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎలా సంపాదించాలి, అసెట్స్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తానండి. దాని తర్వాత ఇలా మన దగ్గరికి వచ్చి చాలా మంది ఇన్కమ్ సంపాదించారు. అందులో ఒక 11th బ్యాచ్ నుంచి ఒక్కసారి మీరు చదవండి సార్, రెడ్ కలర్ది. ఆల్మోస్ట్ ఐ లాస్ట్ ద హోప్ ఆన్ దిస్ అమౌంట్, బట్ సడన్లీ ఐ గాట్ ఎ కాల్ అండ్ రిసీవ్డ్ ద అమౌంట్. ₹1,00,000. థ్యాంక్ యూ సో మచ్. 1 lakh. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు వీడియోలో ప్రతిసారి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, రియల్ పీపుల్ రియల్ రిజల్ట్స్ అండి. దాని తర్వాత సంపత్ గారు అని చెప్పేసి, సంపత్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కొంచెం డల్గా ఉండేవారు. నేను అతను బాహుబలి అని పిలుస్తాను అనమాట. చాలా 6 feet హైట్ ఉంటారు, వెరీ యాక్టివ్ పర్సన్. సో మీరు ఇక్కడ చూడండి సార్, ఒకసారి అమౌంట్ చూడండి, ఎంత ఎర్న్ చేశారు. 14,33,434 రూపాయలు. జాగ్రత్తగా చూడండి, 14 లక్షలు అండి, 14 లక్షలు. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత పీపుల్ లక్షలు సంపాదిస్తున్నారు, అసెట్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. నేను మీరు చూసారు, తాకట్టులో ఉండదని ఆకట్టుకుంటున్నారు బంగారాన్ని. సో బంగారాన్ని ఎందుకంటే చాలా, మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా పాయింట్ చెప్పాను, మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్కి మీరు ఎంత బంగారం ఇస్తారో మిమ్మల్ని బంగారం అంటారండి. సో అది మా ఆయన బంగారం అంటారు, అనాలంటే మీరు బంగారం ఇవ్వాలని చెప్పాను. సో అయితే రెండో పాయింట్ అంటే, డోంట్ బి కంట్రోల్డ్ బై ఎమోషన్. చాలా మంది ధనవంతులు అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫియర్, గ్రీడ్. అంటే మీరు ఎవరైనా సక్సెస్ అవుతున్నప్పుడు మీరు అసూయ పడకూడదండి. గ్రీడ్. చాలామంది ఎలా ఉంటుందంటే, అవతల కారుకున్నప్పుడు కంగ్రాచులేషన్ చెప్తారు అని ఏదో ఒక ఎన్నాళ్ళు మెయింటైన్, అక్కడ కంగ్రాచులేషన్ చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారులే అని అంటారండి. సో ధనవంతులు అవ్వాలంటే మీకు భయాన్ని పోవాలి. ఎందుకంటే భయం పోయి జయం వస్తేనే మనం గెలుస్తామండి. నేను ఆ క్లాసెస్లో నేర్పేది ఏంటంటే, భయాన్ని పోయి జయాన్ని ఎలా ఎంటర్ చేయాలో చెప్తానండి. సో అండ్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ 2 ఉంటాయండి ఎడ్యుకేషన్. రాబర్ట్ కేసికి ఒక 2 మాటలు చెప్తారు, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. చదువు అయ్యేంత వరకు మనం చేసే ఎడ్యుకేషన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటారు. తర్వాత స్టార్ట్ అయ్యేది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. కానీ చాలామంది ఎలా ఉంటారంటే, చదువు అయిపోగానే ఒక సీల్ వేసేస్తారనమాట. సీలింగ్ అయిపోయింది, టాప్ ఫ్లోర్ సీల్ వేసి చదివామండి మేము, ఇచ్చేదాం. కానీ ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నానండి, బాహుబలి సినిమా 3 సంవత్సరాలు తీస్తే 3 గంటలు ఎలా అయితే చూసారో, నేను 14 సంవత్సరాల్లో నేర్చుకున్న కోర్స్ మీకు 9 రోజుల్లో నేను నేర్పిస్తానండి. 9 రోజుల్లో మళ్ళీ చెప్తానండి, 3 సంవత్సరాలు తీసిన బాహుబలి సినిమా మనందరం 3 గంటల్లో చూసాం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు మోటివేషన్ స్పీకర్గా చేసి ఆల్మోస్ట్ 10 లక్షల మందికి బాగా ట్రైన్ చేసింది. ఆల్మోస్ట్ మీకు 10-12 రోజుల్లో ఈజీగా నేను నేర్పిస్తాను. అలా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మొత్తం నా క్లాస్ అంతా డబ్బు గురించి ఉంటుందండి. ఎందుకంటే డబ్బులు వస్తే జబ్బులు పోతాయి. అయితే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి వీడియోలో. మళ్ళీ చెప్తున్నానండి, రాబర్ట్ కేసికి చెప్తాడు, డోంట్ వర్క్ ఫర్ పే చెక్. ఎవ్రీ మంత్ ఇన్కమ్ కోసం పనిచేయద్దు, మీరు డ్రీమ్ కోసం పనిచేయాలి. ఇలాగా నా క్లాసెస్కి వచ్చి రీసెంట్గా అండి, ఇప్పుడు మన క్లాస్ అవ్వకముందే ఒక మేడం జస్ట్ ఇప్పుడే పెట్టారు, గౌష్య మేడం అని చెప్పేసి. సో ఫ్రమ్ 12th బ్యాచ్ మీరు ఒక్కసారి అండర్లైన్ పాయింట్స్ అందరూ జాగ్రత్తగా చదవండి కంపల్సరీగా. టుడే ఐ బాట్ ఇప్పుడే సార్ 6:43కి జస్ట్ ఇప్పుడే. I was waiting for this moment from past 7 years, but I couldn't. After joining the Anwar Sir classes, my dream fulfilled, and I also got my work visa approved for the Germany. Oh, great, and congratulations. And definitely there is some magic. Chusara, definitely there is some magic in Anwar Sir. I am proudly saying that Anwar Sir is my coach. Heartfully thank you, sir. ఎస్, ఏం కార్ సార్ అసలు? దే బాట్ మై న్యూ కార్, టాటా హ్యారియర్ కార్. మీరు అక్కడ చూడండి, టాటా హ్యారియర్ కార్. సో ఇక్కడ మీరు చూడండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు కూడా ఇన్కమ్ కోసం కాదు, మీ డ్రీమ్స్ నెరవేరేలాగా, అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత 10 రోజులు మీరు పనిచేస్తే డ్రీమ్స్ మీకోసం పనిచేస్తాయండి. చూడండి, ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్ అండ్ గ్రేట్. నిజంగా మిరాకిల్ జరిగినంత ఇదిగా మ్యాజిక్ ఇన్ అన్వర్ సార్ అని చెప్పేసి అన్నారు కదా. దెర్ ఈస్ సమ్ మ్యాజిక్ ఇన్ అన్వర్ సార్. ఎస్, ఇక్కడ ఒక మాట అంటారండి, థ్యాంక్ యూ సార్. ఒక షార్ట్కి 2 పెట్లు అన్నట్టు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, ఒకటి ఆవిడ డ్రీమ్ 7 years బట్టి అనుకున్న ఏదైతే అనుకున్నారో కార్ తీసుకున్న అది ఫుల్ఫిల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం వీసా కూడా అయిపోయింది, జర్మనీ వీసా. ఈరోజు మన క్లయింట్స్ చాలా మంది వాళ్ళ పిల్లలకి వీసా రావట్లేదు అనే వాళ్ళు కూడా వీసాస్ వస్తున్నాయండి. అది అంటే చూడండి, అంబానీ గారు ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ వాడతారు, థింక్ ఫర్ డబుల్ అని. ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ అది. అవునండి, అది మాత్రం కరెక్ట్. అన్వర్ సార్ క్లాస్కి మాత్రం థింక్ ఫర్ డబుల్ అనేటువంటి
స్టేట్మెంట్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. బాగా అంటే ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు నా క్లాసెస్కి రండి, మీరు ఏదైతే అనుకుని వచ్చారో దానికి డబల్ మరింత అంతకు మించి మేనిఫెస్టేషన్ నేను చేయిస్తానండి. సినిమా ఈ మధ్య అక్కడ విన్నాను, అంతకు మించి అని. సో అంతకు మించి మీరు సంపాదించవచ్చు, అంతకు మించి మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే అసెట్స్ బిల్డ్ చేయాలి. అసెట్స్ నుంచి ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ఉంటారండి. ఎవరు రాబర్ట్ కియోసాకి. అయితే చాలామంది, నాకు కూడా ఒకప్పుడు తెలియకంటే లైబిలిటీస్ మీద ఎక్కువ డబ్బు పెట్టేసేవాడిని అనమాట, ఎలక్ట్రానిక్స్ మీద, వీటి మీద, వాటి మీద. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ చెప్పేది ఏంటంటే, మీరు ధనవంతుడు అవ్వాలంటే ధనం మీకోసం పనిచేయాలి. సో ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే మనం ధనవంతుడు అవుతాం, బలవంతుడు అవుతాం. ఇంకా చెప్పాలంటే ఇవన్నిటికి మించి భగవంతుడే మనల్ని ధనవంతుని బలవంతుని చేస్తాడండి. ఎస్. సో ఆ విధంగా ఏంటంటే ఎవరైతే లైబిలిటీస్ అంటే ఎక్కువగా, అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి క్లాసెస్లో లైబిలిటీస్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, ఎక్కడ లైబిలిటీస్ పెట్టాలి, దేని మీద అసెట్స్ మీద పెట్టాలని కూడా నేనే క్లాసులు చెప్తున్నాను. చాలామంది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, సార్ మా ఇన్కమ్ని ఎక్కడ, మా దగ్గర డబ్బుని ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా మీరు గైడ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారండి. సో లైబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మళ్ళీ చెప్తుంటే మీ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, నువ్వు బావిని తోడేసినట్టుగా అయిపోతుంది అనమాట. ఆ లైబిలిటీ తినేస్తుంటాయి డబ్బుని. దాని తర్వాత 4th పాయింట్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. చాలామంది ఎలా ఉంటుందంటే, పర్స్ ఉంటుంది, అందులో డబ్బులు మాత్రమే ఉండవు, ఓన్లీ కార్డులు మాత్రం ఉంటాయి. అది కూడా అంటే ఏవో పాత కార్డులు అవన్నీ ఉంటుంది, అప్పుడు డబ్బులు మాత్రం ఉండదు అనమాట. సో చాలామంది ఎలా ఉంటారంటే, ఇంట్లో అన్నీ ఉంటాయి, డబ్బు మాత్రం ఉండదు. సో ఎందుకనంటే లైబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. 4th పాయింట్ ఏంటంటే, రిమెంబర్ ద కిస్ ప్రిన్సిపల్. రాబర్ట్ కియోసాకి. సో డబ్బు మిమ్మల్ని ముద్దు పెట్టాలంటే సింపుల్ అండి. కిస్ ప్రిన్సిపల్ అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సో మీరు గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎప్పుడు కూడా కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ గా ఉండాలి. అండ్ చాలా మంది అంటే టూ మచ్ గా ఆలోచిస్తుంటారు. మళ్ళీ చెప్తున్నానండి, డబ్బు లేకపోతే టూ మచ్ అనాలిసిస్ వస్తుంది. సైకాలజీ, యాజ్ అ సైకాలజీకి నేను చాలా స్కూల్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ చేసి చెప్తాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. సో ఓవర్లోడ్ తగ్గిపోతుందండి. దాని తర్వాత నేనేమంటానంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా, డబ్బు ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో చేసే మెడిటేషన్ వేరు, డబ్బు లేనప్పుడు చేసే మెడిటేషన్ వేరు. డబ్బు లేనప్పుడు మెడిటేషన్ చేసాం అనుకోండి, అప్పులలో గుర్తొస్తుంటారు అనమాట. అదే డబ్బు ఉన్నప్పుడు మెడిటేషన్ చేసాం అనుకోండి, మొత్తం అబండెన్స్ గుర్తొస్తుంది. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత లైఫ్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్గా, దీన్ని కిస్ ప్రిన్సిపల్ అంటారు. సో ఎలాగ సింపుల్గా మనం మెయింటైన్ చేయాలి లైఫ్. ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో అదే పెడతారు, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. ఆ టెక్నిక్ ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుందండి. సో కింద కామెంట్ బాక్స్లో కూడా అదే పోస్ట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను, మీ కామెంట్స్ మా ఎనర్జీ. సో దాని తర్వాత అండి 5th పాయింట్, బిలియనియర్స్ అందరూ కూడా అసెట్స్కి లయబిలిటీకి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఇది చాలామందికి తెలియదు. అండ్ ఇంకోటి అంటే, డబ్బుని మల్టిపుల్ బాస్కెట్స్లో పెట్టాలి. చాలామంది తప్పేది అంటే, లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండదు, అసెట్స్ మాత్రం ఉంటాయి. అది కూడా రాంగ్. నా క్లాసెస్కి రండి, మీరు ఏ విధంగా డబ్బుని మీరు మెయింటైన్ చేయాలి సో అని నేను చెప్తాను. అసెట్స్ ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే, అసెట్స్ జనరేట్ లయబిలిటీస్. అంటే అసెట్స్కి లయబిలిటీస్కి తేడా తెలిస్తే లైఫ్ సూపర్ అండి. అది. దాని తర్వాత 6th పాయింట్, డోంట్ బి ఎ ఫైనాన్షియల్ ఇల్లిటరేట్. చాలామంది అంటే, అతను ఒక మాట అన్నట్టు నాకు చాలా అద్భుతమైనది, ఈ ప్రపంచంలో చాలామంది మేధావులు కూడా ఫైనాన్షియల్గా ఇల్లిటరేట్గా ఉన్నారు అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఈవెన్ డాక్టరేట్స్ కూడా చాలామంది కూడా తప్పులు చేస్తున్నారు డబ్బుల విషయంలో, లైబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే డబ్బో రక్షిత, చిన్నప్పుడు మనం చదువుకున్నాం, వృక్షో రక్షిత, ధర్మో రక్షిత, డబ్బో రక్షిత. ఈరోజు మీ డబ్బులు మీరు కాపాడితే రేపు మీ డబ్బు మిమ్మల్ని కాపాడుతుందండి. అది. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, నా క్లాసెస్కి రండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్నాళ్ళు మీరు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు నేర్పిస్తాను. అండ్ 7th పాయింట్ వచ్చి ఇంక్రీజ్ యువర్ వెల్త్. అంటే ఎలా ఉండాలంటే, లైఫ్లో డబ్బు అంటే ఇలా కాలు మీద కాలు వేసుకుని ప్రశాంతంగా పడుకోవాలి. అది లైఫ్ అంటే. బ్యాంక్ బ్యాలెన్స్ నేను చెప్తున్నానండి, అది ఒక టెక్నిక్ ఉంది. నేను నా క్లయింట్స్ అందరూ చెప్తాను, ఇది నైట్ టైం పడుకునేటప్పుడు చేసే టెక్నిక్ అనమాట. సో ఆ టెక్నిక్ చేయడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. ఆ టెక్నిక్ ఏంటనేది నేను క్లాసెస్లో చాలా సింపుల్ టెక్నిక్. నా క్లయింట్స్ అందరూ ఎంత ఫాస్ట్ డబ్బు సంపాదిస్తున్నారంటే, నైట్ టైం కేవలం పడుకునేటప్పుడు చేసే టెక్నిక్. అది నా ఆన్లైన్ క్లాసెస్ నేను నేర్పిస్తాను. పీపుల్, సార్ ఇంత సింపుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది సార్ అని. ఎందుకంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ. ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, అవుట్ గోయింగ్ కన్నా ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ విధంగా ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ చెప్తాను. అప్పుడే అయిపోయింది అన్నట్టు. వాట్ ఎనర్జీ అన్వర్ బ్రో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి కంపల్సరీగా. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ అంటే రాబర్ట్ కేసీకి చెప్పిన రిచ్ డాడ్, మీరు నిజంగా మీ పిల్లలకు ఒక రిచ్ డాడ్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 13th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.